పిఠాపురంలో టీడీపీ నేతలపై పోలీసులకు నాగబాబు ఫిర్యాదు. పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ నేతలపై కేసులు. కూటమిలో టీడీపీ వర్సెస్ జనసేన. వైసీపీ అనుకూల మీడియాతో పాటు మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఈ వార్తలు వైరల్గా మారాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా టీడీపీ జనసేన కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. అది మినహా ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆ సంఘటనల తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని వార్తలొస్తున్నాయి. కేసు పెట్టింది కూడా నాగబాబు అని అంటున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ వార్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అలజడి జరిగింది నాగబాబు పర్యటనలోనే అయినా టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మాత్రం ఆయన కాదు. అయితే ఫిర్యాదు చేసిన జనసేన నేత పేరు కూడా నాగబాబే కావటంతో ఆ సంస్థ మరింత అత్యుత్సాహంతో కథనాలు వండి వారుస్తోంది. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది వాస్తవమే. అయితే ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాదు, మోయిళ్ల నాగబాబు. ఆయన కూడా జనసేన నాయకుడే. ఆయన ఎవరిపై కేసు పెట్టారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు టీడీపీ నేతలేనా, లేక పసుపు కండువాల ముసుగులో ఉన్న అల్లరి మూకలా? పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. నాగబాబు పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్థానిక జనసేన నేతలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. అయితే టీడీపీ నేతలు రచ్చ చేయటంపై ఆయన ఎక్కడా పెదవి విప్పలేదు. నాగబాబు పిఠాపురం పర్యటనలో తనను అడ్డుకొని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని జనసేన నేత మోయిళ్ల నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేయటం విశేషం. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పిఠాపురం అడిషనల్ ఎస్ఐ జానీ భాషా కూడా మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేయటం విశేషం. పిఠాపురం వ్యవహారం 2 పార్టీల అధిష్టానాల వద్దకు వెళ్లింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అధినేతలిద్దరూ సైలెంట్గానే ఉన్నారు. నాగబాబు తొలి పర్యటనే ఇలా జరగటంతో అటు జనసేన నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. పిఠాపురంలో జనసేనకు పక్కలో బల్లెల్లా మారేందుకు టీడీపీ నేత వర్మ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చి ఉంటే వర్మ సైలెంట్గా ఉండేవారు. కానీ అటు సీటు త్యాగం చేసి ఇటు పదవి రాకపోవటంతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో పిఠాపురం కాస్త హాట్ సీట్గా మారింది. ప్రస్తుతానికి కేసుల వరకు వ్యవహారం వచ్చింది. ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.